మనం వీడియో తీసుకున్న గాడి అన్న మీరు తీసుకోరా మీరు తీసుకున్నాక అన్న లంచ్ చేయలేదా ఇంకా పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం మా మిత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అందులో మరి జనరల్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ట్రాన్స్ఫర్స్ అందరు మా వాళ్ళు చెప్పారు. జనరల్ ట్రాన్స్ఫర్స్కి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఎప్పుడు వ్యతిరేకం కాదు. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషనే ముఖ్యమంత్రి గారికి అక్కడున్న ఎంప్లాయీస్ అసోసియేషన్ రోజు స్టేజ్ మీద చెప్పినటువంటి వ్యక్తులమే మేము. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మా మిత్రులు పెరిఫెరీ మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకి అగెనెస్ట్ లేకపోతే వీళ్ళు ట్రాన్స్ఫర్లను అడ్డుకుంటున్నారని ఒక ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి అన్రికగ్నైజ్డ్ ఫెలోస్ అక్కడ ఉన్నటువంటి ఎవరు గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మీకు ఎవిడెన్స్తో పాటు వాళ్ళు కొంత మనీ కలెక్ట్ చేసారు. అప్పుడు జీవో 48 కోసము అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మరి లీగల్గా ప్రాబ్లం ఉన్నది, మేము లీగల్గా కోర్టు కేసులతోనే హ్యాండిల్ చేసి ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పేసి దాదాపుగా ప్రతి క్యాండిడేట్ దగ్గర నుండి 10,000 రూపాయలు చొప్పున దాదాపు 30 నుండి 40 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇవన్నీ కూడా ఎవిడెన్స్లే ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఎవిడెన్స్తో పాటు ఈరోజు వచ్చినాము. మేము ఇన్ని రోజులు కాముకున్నాము. అందరినీ కూడా డాక్టర్లను రెచ్చగొట్టి డాక్టర్లను పెరిఫెరీలో ఉన్న డాక్టర్లను అందరినీ రెచ్చగొట్టి ఇక్కడున్న తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఓన్లీ హైదరాబాద్లో లేదు, ఇది ఒకటే రికగ్నైజ్డ్ అసోసియేషన్. మిత్రులారా, నేను కూడా ఇప్పుడు ప్రెస్ ముందు ఛాలెంజ్ చేస్తున్నా, ఇది ఒకటే తెలంగాణ కోసం పుట్టింది. ఈ అసోసియేషన్ అప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ మీద కొట్లాడి రికగ్నిషన్ తెచ్చుకున్నది. మీరు కూడా అదే ప్రయత్నం చేయండి, మీరు కూడా రికగ్నిషన్ తెచ్చుకోండి. తప్ప రికగ్నైజ్డ్ అసోసియేషన్ బదనాం చేసి రికగ్నైజ్డ్ అసోసియేషన్కి ఎగ్జామ్షన్ ఇవ్వకూడదు ఒక కుట్ర పని రికగ్నైజ్డ్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసు బేరర్లకి ఎగ్జామ్షన్ తెచ్చుకోవడం కోసం ఇక్కడ ఉన్న అసోసియేషన్ లేదు. మిత్రులారా, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రికగ్నైజ్డ్ అసోసియేషన్స్కి ఎగ్జామ్షన్ వస్తుంది. ఒక్క తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు కాదు అని మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఎగ్జామ్షన్ అనేది వీళ్ళు పుట్టక ముందు నుండి ఉన్నది. వీళ్ళు పుట్టక ముందు నుండి ఈ అసోసియేషన్లు లేకపోతే ఈ ఎవరైతే రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారో వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి కాబట్టి రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ కి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. మరి కొంతమంది డిఎంఈ దగ్గర కూర్చొని డిఎంఈని బెదిరించి ఇప్పుడున్నటువంటి డిఎంఈకి మేమున్నటువంటి అసోసియేషన్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ జనరల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్స్ ఎలా చేయాలి, దాని గైడ్ లైన్స్ ఎలా తయారు చేయాలని చెప్పేసి ఒక రికగ్నైజ్డ్ అసోసియేషన్తో మాట్లాడాలి. డిఎంఈ కూడా ప్రొవోకేట్ చేసి డిఎంఈ కూడా ఫెసిలిటేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే గ్రూపులుగా వచ్చి సింగిల్గా రిప్రజెంటేషన్ ఇస్తూ వాళ్ళ నచ్చినట్టు వాళ్ళు జీవోలు తయారు చేయడం కోసం గైడ్ లైన్స్ తయారు చేస్తున్నారు. దానికి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వ్యతిరేకం అని చెప్తా ఉన్నా. మరి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏదైతే 20% ఉందో 20% వరకు మరి సీలింగ్ చేయాలి. దానికి ఉన్నటువంటి మరి ముఖ్య ఉద్దేశము ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు మరి పీజీ సీట్లు అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల కోసము మరి ఇక్కడ ఉన్న సీనియర్ డాక్టర్లు అవసరము అకాడమిక్ ఇంట్రెస్ట్ కోసం కానీ అది కానీ కావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి మిత్రులారా నేను ఒకటే అడుగుతా ఉన్నా. మరి సింగిల్గా హెల్త్ మినిస్టర్ గారు లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్
సింగిల్ గా మాకు ఒక విన్నపం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డిఎంఈ గారు మేము జనరల్ ట్రాన్స్ఫర్స్ ఆల్ ఎంప్లాయీస్ కి చేయమని చెప్పేసి ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ డిమాండ్ చేసింది. మరి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ డాక్టర్స్ కానీ ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ జనరల్ ట్రాన్స్ఫర్స్ కి వ్యతిరేకం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్న డాక్టర్లు మరి ఎక్కడైతే సీనియర్ డాక్టర్లు ఉన్నారో కొన్ని డిపార్ట్మెంట్ చెప్తా 5 ఏళ్ళ తర్వాత కనుక ట్రాన్స్ఫర్లు చేస్తే ఉండే ప్రమాదం ఏదైతున్నదో అది మీకు కొంత వివరంగా చెప్పడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది కదా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది కదా, తర్వాత నీ రీప్లేస్మెంట్లు అవుతాయి కదా. బయట నుండి వచ్చే వ్యక్తులు ఎవరైతున్నారో ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ మధుసూదన్ చేస్తాడు, ఒకడే ఉన్నాడు ఇక్కడ చేయడానికి. ఇక్కడ ఉన్నటువంటి నీ రీప్లేస్మెంట్లు తిమ్మారెడ్డి కానీ లేకపోతే రమేష్ కుమార్ కానీ చేస్తాడు, ఇక్కడ ఉన్న కృష్ణారెడ్డి చేస్తాడు. మరి మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో న్యూరో సర్జరీ మరి అక్కడ ఉన్నటువంటి మస్తాన్ రెడ్డి గారు బ్రెయిన్ ట్యూమర్లు చేస్తాడు, తర్వాత మైక్రోస్కోపిక్ సర్జరీలు చేస్తారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి మెడికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ లో రమేష్ కుమార్ ఏది ఎండోస్కోపీలు కొలనోస్కోపీలు అడ్వాన్స్డ్ కొలనోస్కోపీలు అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ అడ్వాన్స్డ్ ఏఆర్సిపిలు చేస్తాడు. మరి వీళ్ళందరూ కనుక 5 సంవత్సరాల తర్వాత మీరు కనుక పంపిస్తే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఎవరు కాపాడాలి, ఇక్కడికి వచ్చే పేద ప్రజలకు ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాలా అని చెప్పేసి మీ ద్వారా మేము గవర్నమెంట్ కి విన్నవిస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి స్పౌస్ కేసు గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్పౌస్ కేసు గురించి ఎవరికి అబ్జెక్షన్ లేదు. స్పౌస్ కేసు అనేది ఎప్పటి నుండో మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి గైడ్ లైన్స్ స్పౌస్ కేసు ఉన్నది, దాన్ని ఎవరు చేంజ్ చేసేది లేదు. ఇక్కడున్న డాక్టర్లే చాలా మంది మీకు తెలుసో లేదో 4 సంవత్సరాలు మరి 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, అంతకుముందు ఉన్న కాలేజీలు అన్ని కూడా ఓల్డ్ మెడికల్ కాలేజీలు. ఇక్కడి నుండి పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల కన్నా ఎక్కువ చేయలేదు, ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ చేయలేదు. వాళ్ళు ఎందుకు పోయినరా నాయన అంటే మేము ఇక్కడ 5 సంవత్సరాల నుండి దాదాపుగా 13 సంవత్సరాలు, నేను 13 సంవత్సరాలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి ప్రతి ఒక్కరు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డ్యూటీలు చేసిన వాళ్ళే. మరి సీఎం గారికి తర్వాత హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ బిల్డింగ్ అనే సాకుతోని దాదాపు 10 సంవత్సరాల నుండి అక్కడ ఆగిపోవడం జరిగింది. అక్కడ మేము ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి మరి కోదండరామ్ గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పేసి సాకుతోని కట్టకుండా ఉండొద్దు, ఖచ్చితంగా బిల్డింగ్ కూల్చన్న కట్టాలి, లేకపోతే చెంచల్గూడ జైలు ప్రెస్ క్లబ్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉన్నదో దాంట్లో కట్టాలి. దాదాపు 50 ఎకరాల జాగా ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కూడా అక్కడే కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 58 ఏళ్ల తర్వాత ఏజ్ పెరిగింది, 65 ఏళ్ళు పెరిగింది. మాకెందుకే చాలా మందికి 65 ఏళ్ళు చేయము, మాకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఇంకో ప్రాబ్లం ఉన్నది, మేము చేయమని చెప్పేసి ఎన్నోసార్లు విఆర్ఎస్ పెట్టుకుంటే కూడా గవర్నమెంట్ విఆర్ఎస్ యాక్సెప్ట్ చేస్తలేదు. మీరు విఆర్ఎస్ యాక్సెప్ట్ చేయండి. ఈ రోజు బాటిల్ నెక్కలాగా తయారైంది. ఎందుకు తయారైంది? ఆ కేసీఆర్ గారు చేసినటువంటి మోసం ఏదైతే ఉన్నదో కాలేజీలు పుట్టగొడుగుల్లాగా తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లని రిక్రూట్మెంట్ చేయకుండా ఇక్కడ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎలిజిబిలిటీ లేక ప్రాబ్లం అవుతా ఉన్నది. కాబట్టి ఆ తప్పుదోవ ఏదైతే ఉన్నదో ఆ తప్పుడు నిర్ణయం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకూడదు అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఎన్నోసార్లు డిమాండ్ చేసినాము. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎంసి మెడికల్ కాలేజీలలో ఫ్యాకల్టీ లేదు, ఎక్విప్మెంట్ లేదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ మెడికల్ కాలేజీలలో మా సూపరింటెండెంట్లు ప్రిన్సిపాల్స్ వాళ్ళ చైర్లు వాళ్ళ కుర్చీలు కొనుక్కొని ఎత్తుకపోయి వేసుకోవాల్సిన పరిస్థితి మరి వస్తా ఉన్నది. ఈ మినిస్టర్ గారు కూడా చాలా సందర్భాలలో చెప్పినాము. మరి గవర్నమెంట్ ఎలాగో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు జిల్లాలు కుదిస్తానన్నాడు కాబట్టి ఆ జిల్లాలతో పాటు మెడికల్ కాలేజీలు ఇన్ని మెడికల్ కాలేజీలు నాయన హెల్త్ మినిస్టర్ గారు మరి సీఎం గారు
మరి మెడికల్ కాలేజీలను కూడా కుదించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ మెడికల్ కాలేజీలలో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే ఇక్కడ ఎన్ఎంసి ఫైన్ కూడా మరి కామారెడ్డి మెడికల్ కాలేజ్ ఫైన్ వేసింది, మరి ఫైన్ కడతా ఉన్నారు. మరి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే మేము డాక్టర్లు ఉన్నామో ఈ డాక్టర్లందరి సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ మిషన్లు, అల్ట్రాసౌండ్లు, టీఫా స్కాన్స్, ఫేకో మిషన్లు, వీటన్నిటి మీద లాస్ట్ టైం చేసినటువంటి గవర్నమెంట్ ఏదైతున్నదో స్కాములు చేసింది, వాటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి మీరు దయచేసి మిత్రులారా, మేము ట్రాన్స్ఫర్స్ అగెనెస్ట్ కాదు, ట్రాన్స్ఫర్స్ 20% చేయాలి. ఎక్కడైతే మేము తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఉన్నదో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కు జబర్దస్తిగా ఖచ్చితంగా ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఎగ్జామ్షన్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లాంగ్ లివ్, లాంగ్ లివ్ V1. ఈ రోజు పత్రికా ప్రకటన ఎందుకు పెట్టామో మా మిత్రులు అందరూ నా ముందు మాట్లాడేవారు మీకు అందరికీ కూలంకుషంగా చెప్పారు. నేను వాటి జోలికి పోకుండా వాటిని ఆమోదిస్తూనే సేమ్ మా మిత్రులు చెప్పినట్టు ఆంధ్రలో జగన్ గారు సీఎం అయినాక ఒక జీవో తీసుకొచ్చి 5 years లాంగ్ స్టాండింగ్ అందరినీ డిస్ప్లే చేయాలని ఒక జీవో తీసుకొస్తే అది 800 కోట్ల స్కామ్ అయ్యి హెల్త్ మిషన్ తీసేసిండు, డిఎంఏ తీసేసిండు. అదే పరిస్థితి అప్పుడు అన్రెస్ట్ డాక్టర్స్ లలో పారామెడికల్స్ అన్రెస్ట్ అంటే ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఉందో లేదు మీ అందరికీ తెలుసు. అదే విధంగా ఇదే గవర్నమెంట్ మా గవర్నమెంట్ అట్లా చేస్తే మాత్రము ఆ పరిస్థితులు ఎదురైతాయని మేము అనుకుంటున్నాము. కాబట్టి 2018 జీవో యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉండాలో అలానే ఇంప్లిమెంట్ చేయాలి. 20% క్యాపింగ్, ఆఫీస్ పేరెంట్స్ ప్రొటెక్షన్, ప్లస్ ఈ మా అతని డిమాండ్స్ ఆల్రెడీ హెల్త్ మిషన్ ఆల్రెడీ రిప్రజెంటెడ్ టు సో మెనీ టైమ్స్ లాస్ట్ 1 month, but he has not responded till late to issue a GO on transfers and as well as our previous demands also. Please సీఎం గారు అండ్ హెల్త్ మినిస్టర్ ఇమ్మీడియట్ గా స్పందించి మా తెలంగాణ గవర్నమెంట్ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ వాళ్ళని పిలిపించి మాట్లాడి జీవోలు ఇష్యూ చేయాలని కోరుతూ అదే విధంగా ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్, ఈఎల్ ఎన్కాచ్మెంట్, పెరిఫెరల్ మెడికల్ ఎలిమెంట్స్ అన్నిటికీ రిప్రజెంట్ చేసినాం. వాటి మీద తక్షణమే జీవోలు ఇష్యూ చేయాలి. ఒకవేళ అసలు మా గత ప్రభుత్వం చేసే తప్పులేందంటే ముప్పటిగా కాలేజీలు పెట్టుకొని పోయింది. ఇది మాత్రం మీరు హైలైట్ చేయాలి. మేము దాన్ని గవర్నమెంట్ పోక ముందుకే గాంధీ ధర్నాలో చెప్పినాము, మాకు ఉచిత విద్యతో పాటు నాణ్యమైన విద్య కావాలని మేము ఉక్కుసూటిగా చెప్పినాము హరీష్ రావు గారికి. అప్పుడు ఆయన అది ఏమి చేయలేకపోయిండు. కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా సార్ కాలేజీలను కుదించండి, ఇన్ని కాలేజీలు అవసరం లేదన్నారు. మీరు గత 2-3 రోజుల నుంచి పేపర్లో చూస్తున్నారు డాక్టర్స్ కు డిమాండ్ తగ్గింది అని అంటారు. మేము ఇది ఎప్పుడూ చెప్పినాము, 6 నెలల కింద చెప్పినాం. ఇలాంటి కాలేజీలు పెట్టుకుంటా పోతే డాక్టర్ ఎంబీబీఎస్ కు నీట్ లో ఒకప్పుడు 15:1 ఉండే కాంపిటీషన్, ఇవాళ 5:1 పరిస్థితి దిగదార్చులు ఆయన కేసీఆర్. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మీరు రిప్రజెంట్ చేశారంటే ఆయన చేసే తప్పుడు మీరు తప్పు చేయకండి. నాణ్యమైన విద్యతో, ఉచిత విద్యతో పాటు నాణ్యమైన విద్య రావాలి. పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ అప్పుడే 50 సీట్లతో కూడా మెడికల్ కాలేజ్ పెట్టుకుంటా పోతుండ్రు. ఆ 50 సీట్లను 50 కలిపి 100 సీట్ల మెడికల్ కాలేజ్ పెట్టండి. స్టాఫ్ కూడా ట్రాన్స్ఫర్స్ అక్కడి నుంచి వస్తే ఆడికి పోయేటాడు ఎవరు ఉండడు, ఆ కాలేజీలకు మూతలు పడతాయి. కాబట్టి మీరు ఏదైనా చేయండి, లేకపోతే ఈ కాలేజీ మీరు ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటా పోండి. మాకు 50 సంవత్సరాల తర్వాత వీఆర్ఎస్ పెట్టిన మహాప్రభు మీ అందరం రిటైర్ అయిపోతాము, సీనియర్ ఫ్యాకల్టీ ఎవరో ఉండము. మీరు కొత్త పెట్టుకొని కాలేజీ నడిపించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డాక్టర్ భూపేందర్ రాథోడ్, ప్రెసిడెంట్ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ యూనిట్, గాంధీ యూనిట్ ప్రెసిడెంట్. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్. ఈ ట్రాన్స్ఫర్స్ అనేది ఒక పారదర్శకంగా జరగాలి మెయిన్ థింగ్. ఇంతకుముందు గతంలో 2018లో ఫస్ట్ గవర్నమెంట్ ఒక జియో ఇచ్చింది, దాని ప్రకారంగా 40% ఆఫ్ ద ఫ్యాకల్టీని ట్రాన్స్ఫర్ చేయమని ఇచ్చింది. తర్వాత ఏమైంది, హెల్త్ వచ్చేసరికి ఆ టైంలో హెల్త్ సెక్రటరీ డాక్టర్ శాంతా కుమారి గారు, ఇప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ గారే హెల్త్ సెక్రటరీ ఉండే అప్పుడు, ఆ మేడం గారే 40% వద్దు, హెల్త్ అంతా డిస్టర్బ్ అవుతుంది, డిపార్ట్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతుంది, దీన్ని 20% చేయాలని మేడం గారే ఒక జియో ఇచ్చి మాకు ఓన్లీ 20% అప్పుడు షఫుల్ చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమారి మేడం గారు ఉన్నారు కాబట్టి మేడంకి తెలుసు ఈ డిపార్ట్మెంట్ ని 40% 50% షఫుల్ చేస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసు మేడం. కాబట్టి మీ ద్వారా చీఫ్ సెక్రటరీ మేడం గారికి, ప్లస్ చీఫ్ మినిస్టర్ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ఇది మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. 20% క్యాబింగ్ పెట్టి ట్రాన్స్ఫర్ చేయడం ఒక పద్ధతి. తర్వాత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ యూనియన్ అనేది ఒక రికగ్నైజ్డ్ అసోసియేషన్. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై జియో నంబర్ 411 డేటెడ్ 2012. సో ఇది రికగ్నైజ్డ్ యూనియన్స్ బాగా మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని ఆఫీస్ బేరర్స్ ని ప్రొటెక్షన్, ఇమ్యూనిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదొకటి. తర్వాత
పెరిఫరల్ మెడికల్ కాలేజెస్ అలవెన్స్ గవర్నమెంట్ ఇస్తుందనే మాకు సంకేతాలు ఉన్నాయి. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ 100% ట్రాన్స్ఫర్ చేయాలనే ఆలోచన కూడా గవర్నమెంట్ ఉందని తెలిసింది. దాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నమస్కారాలు. మా మిత్రులందరూ కోరినట్టుగా అన్ని సవ్యంగా జరగాలి. నాదొక్కటేంటి అంటే మనకి ఆంధ్ర జీవో, ఫెయిల్డ్ జీవోలు మనకు అవసరం లేదు. మనకు పాత జీవోల ప్రకారము ఎటువంటి పరిస్థితుల్లో 20% క్యాపింగ్ పెట్టారు. నా మిత్రులందరి తరపున మాది కూడా అదే కోరిక. ప్లస్ మనకంటూ ఒక మార్క్ ఉండాలి. తెలంగాణ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత పాత గవర్నమెంట్ ఆంధ్ర జీవోలు మనకు అవసరం లేదు. మనకంటూ మెయిన్ 20% క్యాపింగ్తో ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంచుతూ యూజీ పీజీ టీచింగ్కి ఏ ఇబ్బంది కలగకుండా ట్రాన్స్ఫర్స్ జీవో ప్రాపర్గా ఆల్ సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆల్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కలిపి మాట్లాడుకొని ప్రాపర్ జీవో తీసుకొచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ ఏది చేసినా మా అందరికీ మేమంతా ఆనందం. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున ఈరోజు జనరల్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో పదంలోనే జనరల్ అనే పదం ఉంది కాబట్టి జనరల్ ట్రాన్స్ఫర్ అనేది ప్రభుత్వం జనరల్ గా చేపట్టడం జరుగుతుంది. అందరికీ చేస్తుంది, నాట్ ఓన్లీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. దానికి ఏదైతే ఫైనాన్స్ గైడ్ లైన్ వస్తుందో దాని ప్రకారం జనరల్ ట్రాన్స్ఫర్ కావడానికి ఎవరు సమ్మతి తెలియట్లేదు. అది జనరల్ జరుగుతుంది. ప్రాబ్లం ఒకటి ఏమొచ్చిందంటే కొంతమంది కలిసి తప్పుదోవ ప్రభుత్వం దృష్టికి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నుంచి మాట్లాడుతున్నా. చెప్పనా? తర్వాత ముఖ్యంగా ఇప్పుడు దీన్ని ఏదో గ్రామీణ ప్రాంతాల డాక్టర్లకు, పట్టణ ప్రాంత డాక్టర్లకు వైషమ్యాలుగా చిత్రీకరించొద్దు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ ఉత్తర్వులు వస్తే దాని ప్రకారం బదిలీలు ప్రతిసారి అవుతున్నాయి. ఇది కొత్తగా జరిగే ప్రక్రియ ఏం కాదు. కానీ దీని అనవసరంగా కొంతమంది హైప్ క్రియేట్ చేసిండ్రు. సో ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇలా వస్తే అలా జరుగుతాయి. కానీ ఆఫీస్ బేరర్లు అనేది మొత్తం 20 మందికి వస్తాయి అనేది కూడా దుష్ప్రచారము. ఆఫీస్ బేరర్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒకరొకరు ఉంటారు, ఒక్కొక్క యూనిట్లా. సో దాన్ని వాళ్ళు మరుగున పెట్టేసి మొత్తం 20 మంది కూర్చుంటారు హైదరాబాద్ అనేది ప్రచారం చేస్తున్నారు. అది కూడా చాలా తప్పు. తర్వాత 5 years మ్యాండేటరీ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ లో ఒక ఆయన 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఆయన తీస్తే ఏమొస్తుంది? ఇక్కడ నుంచి వాళ్ళు పోతారా? పోరు కదా. అందుకని అది కూడా తప్పే. ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తూ వాళ్ళు జస్ట్ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం మీద దుమ్మెత్తిపోయడానికి ఉపయోగించుకుంటారు ఈ బదిలీలను. ఇప్పటికి కూడా మేము చెప్తున్నాము, ఆర్థిక శాఖ ఇచ్చిన దాని ప్రకారం బదిలీలు జరుగుతాయి. దానికి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం వ్యతిరేకం కాదు, పక్క నుండి దానికి సహకరిస్తాం. థ్యాంక్ యూ. నమస్కారంలో నేను డాక్టర్ సంతోష్, హైదరాబాద్ యూనిట్ PH1 ప్రెసిడెంట్. సో మేము ప్రభుత్వం ఉన్న జనరల్ ట్రాన్స్ఫర్స్ మేము ఆహ్వానిస్తున్నాము. కానీ ఒక సైంటిఫిక్ వేలో, ఒక శాస్త్రీయబద్ధకంగా జరగాలని మేము కోరుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. సో ఆ ప్రకారంగా అంటే ఇంతకుముందు జనరల్ ట్రాన్స్ఫర్స్ లో ఏ విధంగా అయితే 20% క్యాపింగ్ ఉందో, హెల్త్ రంగానికి, హెల్త్ సెక్టార్కు 20% క్యాపింగ్ ఉందో, అదే 20% క్యాపింగ్ను మెయింటైన్ చేయాలని, అంతకు మించి చేయకూడదని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. అది కాక ఆఫీస్ బేరర్స్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ డాక్టర్ TJDE అసోసియేషన్ నుంచి ఆఫీస్ బేరర్కు మినహాయింపు, మిగతా ఉన్నటువంటి ఇంతకుముందు ఏవైతే ఇచ్చారో సేమ్ జీవన్ మేము కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ తర్వాత మిగతా ఉన్నటువంటి స్పౌస్ ఫ్యాక్టర్స్ కానీ, లేక రిటైర్మెంట్ ముందు మినహాయింపు కానీ, అటువంటి హెల్త్ గ్రౌండ్స్ ఉన్నటువంటి అటువంటి కండిషన్స్ ఉన్నటువంటి డాక్టర్లకు జనరల్ ట్రాన్స్ఫర్ నుంచి మినహాయింపు చేయాలని, ఒక శాస్త్రీయబద్ధకంగా జనరల్ ట్రాన్స్ఫర్ జరగాలని, దాని గురించి TJDE రికగ్నైజ్డ్ అసోసియేషన్ డాక్టర్లను పిలిచి, ప్రతినిధులను పిలిచి వాళ్ళతో మాట్లాడి ఒక పద్ధతిలో జరిగితే అది బాగుంటుందని చెప్పి మేము చెప్తూ, ఇక వైద్య విధాన పరిషత్ విషయానికి వస్తే మా దగ్గర సివిల్ సర్జను, డిప్యూటీ సివిల్ సర్జను, సివిల్ అసిస్టెంట్ సర్జను 3 క్యాడర్ల డాక్టర్లు ఉన్నారు. ఈ మధ్య కాలంలో అంటే ట్రాన్స్ఫర్స్ కూడా క్యాడర్ వైజ్ జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్జన్ ప్రమోషన్ వచ్చి ఒక ప్లేస్కి వచ్చాక 5 సంవత్సరాలు దాటిన వాళ్ళనే తీసుకోవాలి. అలా కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ను, డిప్యూటీ సివిల్ సర్జన్ను, సివిల్ సర్జన్ను అంటే 3 క్యాడర్లో, 3 డిఫరెంట్ క్యాడర్లో ఉన్నటువంటి సీనియారిటీని తీసుకోవడం అనేది అది శాస్త్రీయంగా ఉండదు, అది కరెక్ట్ కాదు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఏ స్టేషన్లో అయితే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండి అది ఒకే క్యాడర్లో ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్జన్ క్యాడర్లో 5 సంవత్సరాలు ఉంటే ఆ క్యాడర్ తీసుకోవాలి, డిప్యూటీలో 5 సంవత్సరాలు ఉంటే ఆ క్యాడర్ తీసుకోవాలి తప్ప మొత్తం క్యాడర్లను కౌంట్ చేయడం అనేది అది శాస్త్రీయంగా కరెక్ట్ కాదు. ఆ విధంగా నష్టము. ప్లస్ ఇవాళ 20% కన్నా ఎక్కువైనా కానీ ఇవాళ సీనియర్ డాక్టర్లు అందరికీ కూడా ఇవాళ డిస్టర్బ్ కావటం వల్ల హాస్పిటల్స్ రన్ అవ్వడం కూడా ప్రమాదకరంగా ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా చివరికి VRS తీసుకొని
హాస్పిటల్స్ కి ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదం, పేషెంట్లకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని ఒక శాస్త్రీయబద్ధంగా జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్న సందర్భంగా